అందరికీ నమస్కారం అండి. చూడండి, ఈ రోడ్లు ఎక్కడి అనుకుంటున్నారు? ఏ వైజాగ్ హైదరాబాద్ అనుకుంటున్నారేమో కాదు, మన అనకాపల్లి జిల్లా రోడ్లు అనమాట. నిన్న మొన్న పడిన వర్షాలకి రోడ్లు అసలు ఒక సముద్రంలా తయారయ్యాయండి బాబు. కార్లు, ఆటోలు కూడా సగానికి సగం మునిగిపోయాయి. ఆ డ్రైనేజ్ వాటరో లేకపోతే ఏ వాటరో తెలియదు కానీ మొత్తం అంతా చండాలంగా అయిపోయింది. అక్కడ నాగులపల్లి వెళ్ళే రోడ్డు దగ్గర అయితే బస్సు దిగడానికి కూడా లేకుండా అయిపోయింది. ఇంకా కాంప్లెక్స్ విషయం అయితే మీకు చెప్పవసరం లేదు, అదొక పెద్ద చెరువులాగా అయిపోతుంది అనమాట. చూడండి, బస్సులు అసలు మునుగుతూ తేలుతూ వెళ్తాయి, మనకు అందులో కాలు పెట్టడానికి లేదు. వాటితో పాటు ఈ దరిద్రం ఏంటంటే కాలు పెట్టడానికి లేదు. ఎలా వెళ్తున్నారో చూడండి ప్యాసింజర్స్ అందరూ. ఒక చిన్న కాలు ఉంటే ఆ గట్టు మీద నుంచి నడుచుకొని వెళ్తున్నారు. పిల్లలు అయితే ఏడుపు, అమ్మ మేము ఇందులో నుంచి నడవము అని. ఇలాంటి చోట్ల కాలు పెడితే ఏమవుతుందండి? ఇన్ఫెక్షన్స్, స్కిన్ ఎలర్జీస్ ఖచ్చితంగా వస్తాయి. అసలు ఆ సిచ్యువేషన్ని వర్ణనాతీతం, అసలు చెప్పడానికి కూడా అసలు వీలు పడలేదన్నమాట. బైకులు అవన్నీ ఫుల్గా నిండిపోయాయి. అవి నిండిపోతే పోనేవండి, జనాలు అడుగు పెట్టడానికి అయితే మాత్రం ఖాళీ లేకుండా పోయింది. మొత్తం కాంప్లెక్స్ అంతా కూడా అలానే ఉంది. అసలు మన జిల్లా కాంప్లెక్స్ ఎలా ఉందంటే అసలు చెప్పుకోదగిన విషయమే. ఇది ఇలా ఉంటే బస్ డ్రైవర్లకి కాంప్లెక్స్ సిచ్యువేషన్ తెలిసి కూడా పోనీ ఆ రోడ్డు మీద దింపేయడమో లేకపోతే ఇంకా అలాంటివి చేయకుండా తీసుకొచ్చి డైరెక్ట్ కాంప్లెక్స్లో నించోబెట్టారు. జనాలు దిగలేక బయటకు రాలేక చాలా ఇబ్బంది పడ్డారు. ఇంకా బస్సు డ్రైవర్లు ఈ సిచ్యువేషన్ జనాలు ఇలా బాధపడుతున్నారని తెలిసి కూడా బస్సులు స్టాండ్లో పెట్టకపోవడము, తర్వాత వెనకాల ఇంకొక బస్సు ఉంది, వెనకాల బస్సు ఎక్కండి అనుకుంటూ బస్సులు ప్యాసింజర్స్ ఎక్కేంత వరకు నిలబెట్టకపోవడము. చూడండి, వేవ్స్ వస్తున్నాయి. ఇది ఎక్కడో ఏ చెరువు ఏ బీచ్ అనుకోకండి, కాంప్లెక్సే. ఆ వేవ్స్ వచ్చే అంత నిండిపోయింది అనమాట మన అనకాపల్లి కాంప్లెక్స్. జనాలు అయితే చాలా ఇబ్బంది పడ్డారు. ఆ బస్సులు ఎక్కడానికి వేలాడుతూ ఎక్కాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.